జుట్టు రాలడాన్ని 100% తగ్గిస్తుంది అంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే, ఈ నేచురల్ రెమెడీ మీ జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా అరికడుతుంది. ప్రస్తుత రోజుల్లో వయసు, జెండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. నేచురల్ గా చాలా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు. జామాకుల్లో దాగున్న ఔషధ గుణాలు, బ్యూటీ బెనిఫిట్స్ జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా జుట్టు రీగ్రోత్ కి సహాయపడుతుంది. సైంటిస్టుల ప్రకారం జామాకులు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి నేచురల్ సొల్యూషన్. అలాగే జుట్టు మళ్ళీ పెరగడానికి ఇందులో ఉండే విటమిన్ బి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి చాలా అవసరం. అలాగే డెంగ్యూతో బాధపడుతున్న వాళ్ళలో ప్లేట్లెట్స్ పెంచడంలో జామాకులు సహాయపడతాయి. జామాకుల్లో ఉండే విటమిన్స్ జుట్టుని స్ట్రాంగ్ గా మార్చడానికే కాదు, యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇది స్కాల్ప్ ని క్లెన్స్ చేసి అదనపు ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. చుండ్రుకి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. విటమిన్ సి కొలాజన్ యాక్టివిటీని మెరుగుపరుస్తుంది. జుట్టు ఎలాస్టిసిటీని పెంచుతుంది. జామాకులు జుట్టు రాలడాన్ని సాఫ్ట్ చేయడంతో పాటు జుట్టు రెండింతలు వేగంగా బలంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు షైనీగా మారుతుంది. అయితే జామాకులతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. కనీసం 3 నెలల పాటు ఈ రెమెడీ ప్రయత్నిస్తే కంపల్సరీ ఫలితాలు పొందుతారు. మరి ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, ముందుగా గుప్పెడు జామాకులు తీసుకుని శుభ్రం చేసుకోవాలి. దుమ్ము, ధూళి ఏమాత్రం లేకుండా క్లీన్ గా కడిగి పెట్టుకోవాలి. స్టెప్ 2, 1 లీటర్ నీళ్లను ఒక గిన్నెలో తీసుకుని సన్నని మంటపై మరిగించాలి. 5 నిమిషాల సన్నని మంటపై వేడి చేయాలి. నీళ్లు ఉడికేటప్పుడు జామాకులు కలపాలి. ఇప్పుడు మరో 20 నిమిషాలు సన్నని మంటపై జామాకులను ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టెప్ 3, ఈ మిశ్రమం గది టెంపరేచర్ లో చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. స్టెప్ 4, వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెని తీసుకొని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. దీనివల్ల హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. స్టెప్ 5, స్కాల్ప్ కి, కుదుళ్లకు, జుట్టుకి ఈ మిశ్రమం అంటేలా స్ప్రే చేయాలి. అలాగే జుట్టు చివర్లకు కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. జుట్టు మొత్తం ఈ మిశ్రమంలో నాననివ్వాలి. స్టెప్ 6, ఇప్పుడు స్కాల్ప్ ని చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. బాగా తలకు పట్టే విధంగా కాసేపు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. స్టెప్ 7, 1 గంట లేదా రాత్రంతా ఆ మిశ్రమం తలకు ఉండేలా జాగ్రత్త పడాలి. మైల్డ్ షాంపూ ఉపయోగించి జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.